సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్ రైట్. ఒక్కసారి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్స్లోకి వచ్చేద్దాం. 2025 సెప్టెంబర్ నుంచి ఉన్న మార్కెట్స్ గురించి ఒక్కసారి వచ్చేద్దాం. సో ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అండ్ మీ వ్యూ ప్రకారం ఇప్పుడు మార్కెట్స్ అనేవి అంటే ఒక ఫెయిర్ వాల్యూలో ఉన్నాయా లేదంటే స్లైట్లీ ఓవర్ వాల్యూకి వెళ్ళాయంటే? వాల్యుయేషన్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం బెంచ్ మార్క్ ఏంటంటే మనం పిఈ చూస్తాం, నిఫ్టీ పిఈ చూస్తాం. నిఫ్టీ పిఈ ప్రస్తుతము 22.3 ఉంది. ఓకే, అది ట్రైలింగ్ పిఈ అంటాం. అంటే ట్రైలింగ్ పిఈ అంటే ఆల్రెడీ రియలైజ్డ్ ప్రాఫిట్స్ మీద వచ్చిన పిఈ మనకి 22.3 ఉంది. మనకి 2008 క్రైసిస్ అప్పుడు మనకి పిఈ ఎంత ఉందంటే 25+, 26, 28 దాకా వెళ్ళింది. అంతకుముందు ఉన్న అన్ని బుల్ మార్కెట్ క్రైసిస్ అన్నీ కూడా 25+ తర్వాత కొంచెం కరెక్షన్స్ అయినాయి. ఇప్పుడు మనం దాదాపు నియర్ టు దట్ జోన్. 22.3 అంటే దాదాపు దగ్గరికి ఇంకో 2 పాయింట్లు పెరిగితే అక్కడికి వచ్చేస్తాం. ఎప్పుడైతే వాల్యూ 20 కన్నా దిగుతుందో అంటే పిఈ రేషియో, నిఫ్టీ పిఈ రేషియో 20 కన్నా దిగుతుందో దట్స్ ఇన్ ఏ ఫెయిర్ వాల్యూ జోన్ అంటాం. ఇప్పుడు 22.3 ఉండడానికి రీజన్ ఏంటంటే మొన్నటి క్వార్టర్ ఎర్నింగ్స్ గ్రోత్ లేదు, ఎర్నింగ్స్ మూమెంటం లేదు. బేసిక్గా మనం మార్కెట్లో ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫండమెంటల్ ఫ్యాక్టర్. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్లో పాజిటివ్ బయాసెస్, పాజిటివ్ మూమెంట్స్ వచ్చినప్పుడు ప్రైస్లో ఇట్ షిఫ్ట్స్ ద ప్రైస్ మూమెంటం. ప్రైస్ ఎప్పుడైతే మూవ్ అవుతుంటుందో ఇట్ ఆల్సో ట్రాన్స్ఫర్స్ ఇన్ టు ద డిమాండ్ అండ్ సప్లై. When demand and supply comes, when demand is more than the supply, then price changes. Then we react as a human, we react psychologically to that price. We buy more, we book some profit, some kind of human response వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మనకి వాల్యూ ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే కనుక మనకి నిఫ్టీ బెంచ్ మార్క్ పిఈ ప్రస్తుతానికి కొంత రీజనబుల్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. హై వాల్యుయేషన్ కాదు. బట్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్, దట్ మీన్స్ సెప్టెంబర్ క్వార్టర్ కాకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలంలో వచ్చే రిజల్ట్స్ అంటే డిసెంబర్ ఎండ్ క్వార్టర్ అంటే Q3 రిజల్ట్స్ మనకి చాలా పాజిటివ్గా ఉన్న బుల్లిష్గా ఉంటాయని అనుకుంటున్నాం. రెండోది ఇప్పుడు మార్కెట్ కండిషన్ అన్నారు. మార్కెట్ కండిషన్ నెక్స్ట్ 2-3 మంత్స్ మనకి కొంచెము కన్సాలిడేషన్ ఫేజ్లోను రేంజ్ బౌండ్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే హిస్టారికల్గా మనకి కరెక్షన్స్ ఎప్పుడు కూడా కొన్ని కరెక్షన్స్ 13 మంత్స్లో కంప్లీట్ అవుతాయి, కొన్ని 8 మంత్స్లో కంప్లీట్ అవుతాయి. 2 సందర్భాల్లో మాత్రం 21 మంత్స్లో కన్సాలిడేట్ అయినాయి. అవి 1992 అండ్ 2008 క్రైసిస్లో మాత్రమే ఇట్ వెంట్ బిహైండ్ ఆల్మోస్ట్ 20 మంత్స్. ఇప్పుడు మొన్న 8 మంత్ మనకి సెప్టెంబర్లో టాప్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మనం సెప్టెంబర్ వరకు మనము 12 నెలలు అయింది. ఇంకొక 4 రోజుల పాటు ఈ కరెక్షన్ ఉంటుంది టైం సైకిల్ వైజ్. ఓకే, సో ఈ అక్టోబర్ మంత్ తర్వాత 2 రీజన్స్ బుల్లిష్గా ఉండడానికి కారణం చెప్తాను. జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించారో డిమాండ్ పుష్ జరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్. సో మనకి మోస్ట్ బెనిఫిషియల్ సెక్టర్ ఏంటంటే ఆటోమొబైల్, డిస్క్రిషనరీ స్పెండింగ్. వీటి కన్జంప్షన్లో వచ్చే డిమాండ్ అవి ఎలా ట్రాన్స్లేట్ అవుతాయి సేల్స్లో, అలాగే జిఎస్టీ కారణంగా ఈ ఎలా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది మనకి డిసెంబర్ క్వార్టర్లోనే తెలుస్తాయి. తర్వాత అక్టోబర్లో మనకి సేల్స్ ఫిగర్స్ వస్తాయి. ఆటోమొబైల్ ఫిగర్స్ అక్టోబర్ ఎండ్కి అయిపోగానే మనకి నవంబర్ బిఫోర్ 5th మనకి వచ్చేస్తాయి. మేజర్ ఫెస్టివల్స్ రెండు కూడా అయిపోతాయి. ఎంత సేల్స్ జరిగాయి, ఎంత జరిగింది అనేది మనకి జిఎస్టీ ఫిగర్స్ లో తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వల్ల లాస్ అవుతున్న 1.6 lakh crore ఎంతైతే ఉంటుందో అది కాస్త వాల్యూమ్ గ్రోత్ కారణంగా అది సబ్సిడీ అయిపోతుంది అని అనుకుంటున్నారు. అంటే జిఎస్టీ తగ్గినా కూడా, రెవెన్యూ తగ్గినా కూడా వాల్యూమ్ గ్రోత్ పెరగడం వల్ల తక్కువ తగ్గించిన జిఎస్టీలోనే ఎక్కువ రెవెన్యూ వస్తుందని వాల్యూమ్ గేమ్ బేసిక్గా. సో ఇవన్నీ కూడా మనకి నవంబర్ 1st week 2nd week లో మనకి తెలిసిపోతాయి. బై ద టైం నవంబర్ ఎండ్కి 13 month సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే డిసెంబర్ నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి ఒక బ్రేక్అవుట్ వచ్చి
జనవరి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ ఆఫ్ లాంగ్ బుల్ రన్. సో ఆ లెగ్ ఆఫ్ బుల్ రన్ విల్ సస్టైన్ ఫర్ 3 years. ఇది 26 అంటే 2026 26 జనవరి నుంచి వచ్చే ర్యాలీ మనకి ఎర్లీ 29 వరకు కంటిన్యూ అవుతుంది. మార్చ్ 29 వరకు కంటిన్యూ అవుతుంది. సో మనం ఇంత మునుపు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ 25% కరెక్షన్ అవుతుందో అక్కడి నుంచి 100% పెరుగుతుంది అనుకుందాం. కానీ కోవిడ్ కరెక్షన్ తర్వాత వచ్చిన కరెక్షన్స్ ఏవి కూడా 18% మించలేదు. 18% ఒకసారి వచ్చింది, 21లో వచ్చింది, ఆ తర్వాత 10% ఒకసారి లిమిట్ అయింది, తర్వాత రీసెంట్గా వచ్చిన కరెక్షన్ కూడా నాట్ మోర్ దెన్ 18%. సో 18% ఈజ్ న్యూ నార్మల్ ఫర్ ద కరెక్షన్స్. సో 18% కరెక్షన్ వచ్చినప్పుడు మన నిఫ్టీ ఎంత ఉందంటే 21,743. సో దట్ ఈస్ అ నిఫ్టీ బాటమ్. ఓకే, సో అక్కడి నుంచి మీరు డబుల్ వేసుకుంటే ఎంత అవుతుంది? 43,000 అవుతుంది, మోర్ దెన్ 42,000 అవుతుంది నెక్స్ట్ 4 yearsలో. సో మోస్ట్ ప్రాబబ్లీ ద మోస్ట్ కన్జర్వేటివ్ సినారియోలో 38,800 అనేది నిఫ్టీ టార్గెట్. సో మోస్ట్ బుల్ కేస్ సినారియోలో 42,000 అనేది నిఫ్టీ టార్గెట్ బై ఎర్లీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్, అంటే బై ఫైనాన్షియల్ ఎండ్ ఆఫ్ 28-29. సూపర్. దట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. రైట్. సో మరి అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి అంటే గ్లోబల్ గా నడుస్తున్న కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ ఫెడ్ రేట్స్ కి సంబంధించి, తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి సంబంధించి, అంటే కొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ నడుస్తున్నాయి. అండ్ ఇప్పటికిప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా H1B వీసాలకు సంబంధించి ఆయన చేసిన అనౌన్స్మెంట్స్ అంతా కూడా, సో అంటే ఇవన్నీ కూడా మార్కెట్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయంటారు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఈ వార్తలంతా కూడా? మీరు అనేది అంటే నెగటివ్ న్యూస్ మార్కెట్ ని ఎలా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రైట్? ఇన్ సింపుల్ టర్మ్స్. ఎగ్జాక్ట్లీ. నిజానికి అది పాజిటివ్ ఫర్ మార్కెట్స్. yes. రీసెంట్ ఎగ్జాంపుల్ మీకు ఐ థింక్ ఆన్ April 7th ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ టారిఫ్స్ కదా. సో మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఆ రోజు బాటమ్ అయింది, అవునా? అవును కదా. సో ఆన్ నెగటివ్ న్యూస్ ఇట్ మేడ్ ఎ బాటమ్ అండ్ ర్యాలీడ్. ఆన్ 24th March 2020 కోవిడ్ లాక్డౌన్ అనౌన్స్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆన్ దట్ డే మార్కెట్ వాజ్ బాటమ్డ్ అవుట్. 22nd March 2020లో. యా. తర్వాత మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు. నెగటివ్ న్యూస్ ఈవెన్ పహల్గామ్ అటాక్ తర్వాత, ఈవెన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఈవెన్ మీకు అంతకంటే ముందు ఏంటి మన ఒక అటాక్, అదేంటి పహల్గామ్ కంటే ముందు ఒకటి పుల్వామా, అది చాలా ఎర్లీగా అప్పుడు కూడా మార్కెట్ వాజ్ మేడ్ లో. సో మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ లేకుండా ఎప్పుడు లేవు. ఇప్పుడు 90s లో మీరు చూస్తే కోల్డ్ వార్ తో పాటు ఇరాన్ ఇరాక్ వార్ ఉంటుంది, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్, ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ లేకుండా మనం వాళ్ళు ఎప్పుడు చూడలేము. ఓకే, అది ఇగ్నోర్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నారు ట్రంప్ టారిఫ్స్ అన్నారు. వన్ సెకండ్, టారిఫ్ విషయానికి వస్తే 50% ఈజ్ బర్డెనస్ ఫర్ అస్, సింపుల్ గా చెప్పాలంటే. దాన్ని ఎందుకంటే ఇప్పటికే టెక్స్టైల్స్ తర్వాత ఇవన్నీ కూడా కొన్ని దెబ్బతిన్నాయి. అంటే ఐ మీన్ ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గుతాయి, తర్వాత ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. అంటే ఎట్లా నెగోషియేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కనుక ఇండియా యుఎస్ మధ్య దాన్ని 50% కాస్త 25% తీసుకొస్తారా, ఇంకా ఫ్రీ ట్రేడ్ చేస్తారా అనే దాని మీద ఐ థింక్ ఇట్ డిపెండ్స్. సో దట్ ఆల్ డిపెండ్స్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్, బయలాటరల్ రిలేషన్స్ మీద ఉన్నాయి కనుక అది ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతుంది, సమ్ న్యూ నార్మల్ కింద వస్తుంది. మూడోది H1B వీసాకి సంబంధించి చూస్తే కనుక దెర్ ఆర్ అట్లీస్ట్ కొన్ని ఐటీ కంపెనీస్ అని కదా మొత్తం 70, ఐ థింక్ దెర్ ఈస్ డేటా దట్ 71 to 75% ఆఫ్ ది H1B వీసా ఆర్ ఫర్ ఇండియా. ఓకే, సో ఈజ్ ఇన్ అదర్ వే ఈజ్ టార్గెటింగ్ ఇండియన్ కంపెనీస్ అని అనుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇండియన్ కంపెనీస్ బయటకు వెళ్ళే బదులు ఆన్ సైట్ కాకుండా ఆఫ్ సైట్ లోనే ఇక్కడే దేర్ విల్ బి న్యూ సెంటర్స్ విల్ కమ్ అప్, న్యూ గ్రోత్ సెంటర్స్ విల్ కమ్ అప్. అదర్వైజ్ కొన్ని కంపెనీస్ దుబాయ్లోనో లేకపోతే వన్ ఆఫ్ ది యూరోపియన్ కంపెనీ అంటే టు ఫ్రాంక్ఫర్ట్ లాంటి ప్లేసెస్లో, అంటే మధ్యలో ఉన్న యుఎస్కి మనకి మధ్యలో ఉన్న సెంటర్స్లో చాలా ఒక గ్రోత్ సెంటర్స్ ఏర్పడవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, నోయిడా, ఇవన్నీ కూడా కొన్ని కొత్త సెంటర్స్ టేకప్ అవ్వచ్చు, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగవచ్చు.
బయట ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అంటే $1,00,000 పే చేయడం ఒక ఎంప్లాయీ మీద అనేది ఇట్స్ నాట్ ఫెచింగ్ ఫర్ దెమ్. మార్జిన్ స్క్వీజ్ దాదాపు అవుతుంది. ₹1,00,00,000 వరకు సో దానికి రేపు మార్కెట్ నీజర్ రియాక్షన్ ఉండొచ్చు ఐటీ కంపెనీస్ లో స్పెసిఫిక్ గా, బట్ ఇట్ విల్ అడ్జస్ట్ ఎట్ సమ్వేర్. కొత్త ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే బిజినెస్ క్లోజ్ చేయలేరు. సో టెంపరీ నీజర్ రియాక్షన్స్ ఉంటాయి, డెఫినెట్గా టెంపరీ నీజర్ రియాక్షన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కొంత ఆలోచించాలి. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు వాట్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ కన్జ్యూమర్ డిమాండ్ ఎంత పెరుగుతుంది అనేది. ఈ మనకి అది అక్టోబర్ దాటితే తప్ప అది మనకి తెలియదు. సో లెట్ us వెయిట్ ఫర్ అక్టోబర్, ఎండ్ ఆఫ్ ది అక్టోబర్ తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ లో మనకి కొన్ని క్లూస్ వస్తాయి. ఆ క్లూస్ లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా టారిఫ్ సంబంధించి నెగోషియేషన్స్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయినాయి, తర్వాత డిమాండ్ పుష్ కోసం జిఎస్టీ తగ్గిస్తే దాని ఫలితం ఎలా ఉంది, తర్వాత ఆల్టర్నేటివ్స్ ఏం చూస్తున్నారు ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాళ్ళు, ఇవన్నీ కూడా మనకి నవంబర్లో తెలిసిపోతాయి. రైట్.